ఈరోజు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు కాంతిలాల్ గిడ్డర్దే గారు అందరం కూర్చుని మధ్యాహ్నం నుంచి ఏ విధంగా తుఫాను మన ప్రాంతంలో రాబోతుంది, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి మేము టెలికాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేశాం. ముందుగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది 408 గ్రామ సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు వాళ్ళకి వివరించే విధంగా కలెక్టర్ గారు అవకాశం కల్పించారు. రిలీఫ్ క్యాంప్స్ ఏ విధంగా ఏర్పాటు చేశాం, అదేవిధంగా గర్భిణీ స్త్రీల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితుల్లో ఏ విధంగా కుటుంబ సభ్యుల్ని కన్విన్స్ చేయాలి, ప్రభుత్వం నుంచి మనం చేపట్టిన సహాయ చర్యల గురించి వివరించమని చెప్పడం జరిగింది. వీటితో పాటు పంచాయతీ కార్యదర్శుల్ని క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం సిబ్బంది అనుసంధానం చేసుకుంటూ శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేశాం. చిన్న చిన్న కుంటలు, చెరువులు, వాగులు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి సారించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని జిల్లా కంట్రోల్ రూమ్కి కలెక్టర్ గారు వాళ్ళని ఆదేశించారు. ఇప్పటివరకు మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో 27 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాం. 27 రిలీఫ్ క్యాంప్కి 534 మందిని తరలించడం జరిగింది. ఈ 534 మందికి కూడా పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఎప్పటికప్పుడు భోజనం ఏర్పాట్లు, అక్కడ వసతుల్లో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి, డాక్టర్ సదుపాయం కానివ్వండి, అక్కడ సంబంధించిన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి సిద్ధంగా చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 1123 ఫేర్ ప్రైస్ షాపులు గాను 583 ఫేర్ షాపుల్లో ఆల్రెడీ సరుకు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. 20% అదనంగా ఇమ్మని రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకుని అన్ని ఫేర్ ప్రైస్ షాప్లో కూడా 20% ఎక్సెస్గా మేము స్టాక్స్ మెయింటైన్ చేసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా బఫర్ గోడౌన్స్ నుంచి, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ నుంచి ఆ మూమెంట్ కూడా ఇమీడియట్గా రేపు మధ్యాహ్నం 2 ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి ఫేర్ ప్రైస్ షాపులు చేరేటట్టు మేము అందరికీ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు 234 ఉన్నాయి మనకి ఏలూరు జిల్లాలో. 234 రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగకుండా, రైతులు ఆందోళన చెందకుండా, దయచేసి రైతు సోదరులను అందరినీ కూడా నేను కోరుతున్నాను. ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది. మీరు తొందరపడి ఆందోళన చెందొద్దు. ఆ భరోసా మేము కల్పిస్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో గత సంవత్సరం ఏ విధంగా మేము అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళామో కార్యక్రమాన్ని ఈ ఖరీఫ్లో కూడా అదే విధంగా ఎక్కడో పొరపాటు లేకుండా కనీస మద్దతు ధరకి మీకు ధాన్యం కొనుగోలు చేసే విధంగా మేము నిలబడతాం. ఇప్పుడు వచ్చిన ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వలన మీకు టార్పాలిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో 30 టార్పాలిన్లు సిద్ధం చేసుకోమని జాయింట్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా దాదాపు 4600 టార్పాలిన్స్ కొనుగోలు చేసి సిద్ధంగా రైతు సోదరులందరూ కూడా అందుబాటులో పెట్టాము. ఇవాళ సాయంత్రం 6:30 వరకు నమోదైన వర్షపాతం 25.4 మిల్లీమీటర్లు. రేపు మధ్యాహ్నం తర్వాత సైక్లోన్ తీవ్రత పెరుగుతుందనే సమాచారం మాకు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్న సందర్భంగా మాకు ఆ వివరాలు పంపిస్తూ ఉన్నారు. జిల్లా యంత్రాంగం మేము ఎప్పుడు కూడా 24/7 అలర్ట్గా ఉంటాం. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం. దీనికి ఫోన్ నంబర్స్ కూడా ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి నా మనవి ఏంటంటే, ఎవరు కూడా అనవసరమైన పనుల కోసం ఇంటి బయటికి రాకుండా చూసుకునే బాధ్యత మీ అందరికీ కూడా ఉంటుంది క్షేత్రస్థాయిలో. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఒకవేళ అధిక వర్షం కురిసినా, లేదా ఎక్కడైనా ట్యాంక్స్లో ఓవర్ఫ్లో అయ్యి, లేకపోతే కెనాల్స్ ఏమైనా ఓవర్ఫ్లో అయ్యి రోడ్ కండిషన్ సరిగ్గా లేకపోతే దయచేసి మీరు ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు తీసుకురాబాకండి. కొంచెం ఓపికగా ఉంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు వచ్చిన సమాచారం కైకలూరు, నూజివీడు 2 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో వాటిపైన దృష్టి సారించాం. ఇందాక టెలికాన్ఫరెన్స్లో కూడా రిలీఫ్ క్యాంప్స్తో పాటు అక్కడ ఉన్న సిబ్బంది అందరినీ కూడా మేము కోరింది ఏంటంటే, వివిధ శాఖల్ని మీరు అప్రమత్తం చేసుకుని చెక్ చేసుకోమన్నాం. ట్రాన్స్పోర్ట్ విభాగం, R&B విభాగం ఎక్కడైతే రోడ్ల పక్కన ఉన్న చెట్లని కొమ్మలు అయి నరకాల్సి వస్తుందో ఖచ్చితంగా ఆ మార్పు తీసుకొచ్చి, చెట్లు ఎక్కడైనా పడిపోయే పరిస్థితి ఉంటే, డిజీజ్ చెట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇమ్మీడియట్గా మేము మెకానికల్ సాస్ తోటి, పవర్ సాస్ తోటి అందుబాటులోకి తీసుకురమ్మన్నాం.
జిల్లాలో దాదాపు 27 పొక్లైన్లు సిద్ధం చేసుకొని అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నారు. వాటిని కూడా మేము రెడీగా పెట్టాం. కేవలం 19 మండలాల్లోనే మనకి సాయంత్రం పూట వర్షపాతం ఈరోజు నమోదైంది. దాదాపు 8.6 మిల్లీమీటర్స్ నమోదైంది. సో యాజ్ ఆఫ్ నౌ వర్షం అంత తీవ్రంగా లేదు. అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు రేపు మధ్యాహ్నం తర్వాత మనకి ఆ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దయచేసి ప్రజలు, పౌరులందరూ కూడా నేను కోరుతున్నాను, జిల్లా యంత్రాంగం మీకోసం పనిచేస్తుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ అలర్ట్గా ఉన్నాం. ఎస్పెషలీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎక్కడైతే పోల్స్ ఉన్నాయో, పోల్స్ ఎక్కడైనా వీక్ ఉన్నా కూడా వాటిని ఇమీడియట్గా చెక్ చేసే విధంగా అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాదాపు 2,000 ఎలక్ట్రికల్ పోల్స్ని రీఇన్స్టాల్ చేసాం. 500 ట్రాన్స్ఫార్మర్స్ని స్టాండ్ బైగా రెడీగా పెట్టుకున్నాం. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఆ విధంగా మేము సిద్ధంగా ప్రిపేర్డ్గా ఉన్నాం. బిఎస్ఎన్ఎల్ టవర్స్, ఎందుకంటే సెల్ ఫోన్ కనెక్టివిటీ ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ నుంచి వీళ్ళకి డీజిల్ ఏర్పాటు చేసే విధంగా ఈ బిఎస్ఎన్ఎల్ టవర్స్ అన్నింటినీ కూడా మేము ఐడెంటిఫై చేసి 211 బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఐడెంటిఫై చేసాం. ఈ 211 బిఎస్ఎన్ఎల్ టవర్స్ దగ్గర జనరేటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి డీజిల్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టు మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. పోలీస్ శాఖ నుంచి కూడా వైర్లెస్ సెట్లు, దాదాపు ఒక 100 వైర్లెస్ సెట్లు మన జిల్లాలో ఎక్కడైతే ప్రస్తుతం అవసరం లేదో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఫోకస్డ్ ఏరియాస్, అంటే మాకు రేపు సాయంత్రం కల్లా కైకలూరు, ఉంగుటూరు ఈ 2 నియోజకవర్గాలపైన మేము ఎక్కువ ఫోకస్ పెట్టాలని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్ణయించాం. సో రేపంతా కూడా మేము ఈ 2 నియోజకవర్గాలపైన ఎక్కువగా ఫోకస్ చేసి డ్యామేజ్ జరగకుండా చూడడానికి మేము తప్పకుండా మా వంతు మేము ఈ సహాయ కార్యక్రమాల్లో ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, గ్రామాల్లో ఉన్న ఈ చెరువులు చిన్నవి వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ తెప్పించుకుంటున్నాం. ఆ విషయంలో కూడా దయచేసి ఎవరికైనా ఎప్పుడైనా సమాచారం ఉంటే మీరు ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే, ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటారు కాబట్టి we request you all to please share with us the information and we will immediately respond. Thank you very much. రేపు మళ్ళీ 12కి మీకు అప్డేట్ చేస్తాం. సార్, పునరావాస కేంద్రానికి వచ్చి